స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. తీవ్రమైన ఎండధాటికి ఈ సీజన్లో మనలో చాలా మంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలకు వడదెబ్బ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వెల్లువెత్తే చెమటల మూలంగా ఒంట్లోంచి ధారాళంగా నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతుంటాయి. దీంతో మొదట డీహైడ్రేషన్, తరువాత వడదెబ్బ తగులుతుంటాయి. వడదెబ్బను నివారించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో మనం తప్పకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎండ బాగా ఉన్నప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేస్తే మంచిది. అంటే ఉదాహరణకు ఉదయం 11 గంటల లోపే మన పనులు ముగించుకుంటే మంచిది. అదేవిధంగా సాయంత్రం 3 తర్వాత 4 తర్వాతనో బయటికి వెళ్తే మంచిది. ఈ సమయంలో అంటే 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఆచ్ఛాదన, ఒక గొడుగునో ఒక టవల్ను తీసుకుని వెళ్తే మంచిది. బయటికి వెళ్ళేటప్పుడు మంచి ద్రవ పదార్థం తీసుకొని పోవాలి. అది కాకుండా గంటకు ఒకసారి కనీసం ఒక 1-2 గ్లాసుల మంచినీళ్ళు కానీ లేదా లవణాలను ఇతర ద్రవ పదార్థాలు కానీ తీసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఏదైనా నీడను లేకపోతే బాగా నీడ ఉన్న గదిలోనో లేదా ప్రదేశంలో మనం కాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. నాగమాధురి ఇలా ఇమెయిల్ చేశారండి. నాకు 35 ఏళ్లు. నాకు ఇన్కాంపిటెంట్ సర్విక్స్ సమస్య ఉంది. అలాగే హైపోథైరాయిడిజం, పీసీఓడి, గర్భసంచిలో పాలిప్స్, బహిష్టు సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గర్భం ధరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి అంటూ అడుగుతున్నారు. నాగమాధురి గారు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ 3 మంత్స్లో మీకు అబార్షన్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే <35 years వాళ్ళలో 10 మందిలో ఒకరికి అబార్షన్ అయితే 35 years దాటినాక ఆ అబార్షన్ రిస్క్ ఆల్మోస్ట్ డబల్ అవుతాయి. సో ఫస్ట్ 3 months అనేది మీరు హార్మోనల్ సప్లిమెంటేషన్ తీసుకుని, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తీసుకుని 3rd month కంప్లీట్ అవుతున్న టైంలో స్కాన్, అల్ట్రాసౌండ్ చేసి, దాంతోపాటు అల్ట్రాసౌండ్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ అంటాం, బ్లడ్ టెస్ట్, ఈ 2 చేయటం వలన ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేది వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అన్నది మనం చూసుకోవచ్చు. దెన్ మీకు ఇంకో ప్రాబ్లం కూడా ఉందన్నారు, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కూడా ఉందన్నారు. సో ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్లో ఏమవుతుంది, బేబీ పెరుగుతున్న టైంలో గర్భసంచి ఏదైతే ఉందో అది బేబీని హోల్డ్ చేసుకోనంత కెపాసిటీ వీక్ అయిపోతుంది అనమాట. ద్వారం వీక్ అయిపోయి బేబీని హోల్డ్ చేసుకోలేదు. సో ఈ ఇన్కాంపిటెన్స్ ఉన్న వాళ్ళకి కింద సర్వైకల్ సర్క్లాజ్ అంటాం, అంటే కింద ఒక స్టిచ్ వేసుకుని ఆ ద్వారాన్ని మూసేయటం జరుగుతుంది. సో ఇట్లా ద్వారాన్ని మూసేసినప్పుడు మీరు ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మీకు హైపోథైరాయిడిజం కూడా ఉందన్నారు. సో హైపోథైరాయిడిజంలో ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ అనేది కొంతమందిలో రెస్ట్రిక్ట్ అవ్వచ్చు. సో ఫ్రీక్వెంట్గా థైరాయిడ్ లెవెల్స్ అనేది మానిటర్ చేసుకుంటూ, రెగ్యులర్గా బేబీ గ్రోత్ మానిటర్ చేసుకుంటూ మీ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. నిజామాబాద్ నుంచి రఘునాథరావు ఇలా ఇమెయిల్ చేశారండి. ఇటీవల నేను తలకు హెయిర్ డై వాడాను. అయితే హెయిర్ డై పడకపోవడం వల్లనో ఏమో తలపై అక్కడక్కడ తెల్లటి మచ్చలు వచ్చాయి. వీటిని తొలగించుకునేందుకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ అడుగుతున్నారు. రఘునాథరావు గారు హెయిర్ డేస్లో వాడే కొన్ని కెమికల్స్, ముఖ్యంగా పారాఫిన్లిన్ డైఅమైన్ అనే ఒక కెమికల్ పదార్థం వల్ల తెలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెలుపు రాకుండా చూసుకోవాలి, కానీ ముఖ్యంగా తెలుపు వచ్చిన తర్వాత తగాలంటే చాలా కష్టము. అయినా సరే మీరు వెంట్రుకలకు గుండు చేయించేసుకొని, అంటే తల గుండు చేయించేసుకొని, ఆ తెల్ల మచ్చకి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, కొన్ని అంటే ఇమ్యూనో మాడ్యులేటర్స్ అని, స్టిరాయిడ్ క్రీమ్స్ అని, కొన్ని లోషన్స్, స్వర్లింగ్ లోషన్స్ అని ఉంటాయి. అవి డాక్టర్ సూపర్విజన్లో తీసుకొని అవి వాడుకుంటే డెఫినెట్గా తగ్గుతుంది. లేదంటే ఫోటోథెరపీ, నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ బి థెరపీ కానీ, లేకుంటే అల్ట్రావైలెట్ ఏ థెరపీ కానీ, యూవీఏ థెరపీ కానీ తీసుకుంటే కూడా అవి తగ్గే అవకాశం ఉంటుంది. అర్లీ స్టేజ్లో మాత్రం బాగా తగ్గించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెమికల్ హెయిర్ డేస్ మానేసి, ఈ మధ్యన వెజిటబుల్ హెయిర్ డేస్ కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఏ దగ్గరలో డర్మటాలజిస్ట్ సంప్రదిస్తే వెజిటబుల్ హెయిర్ డేస్ అంటూ చెప్తారు, దానివల్ల రియాక్షన్స్ రావు. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. వేసవిలో స్నానానికి ముందు తులసి ఆకులు, తమలపాకులు రెంటినీ కలిపి దంచుకొని ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా రుద్దుకొని 1 గంట ఆగి స్నానం చేయండి. చెమటకాయల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.